రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నీళ్ల అంశంలో రేవంత్ రెడ్డిది బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం పెట్టింది బనకచెర్లను ఆపటానికా కట్టుకోమని చెప్పడానికా అని హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి కృష్ణలో మిగులు జలాలు ఇచ్చి మిగిలినవి తీసుకువెళ్లమని చెప్పడానికి రేవంత్ ఎవరన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి బట్టి